షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో దేవుని మాటలు వినుచున్న ఆయన బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఎలాగున్నారని అందరూ బాగున్నారు కదా? దేవాది దేవుడు తన ఉచితమైన కృప ద్వారా అనుదినము అనుక్షణము మనందరినీ కాచి కాపాడుతూ క్షేమనిచ్చు ఆయన సందులో జీవింప చేస్తున్నందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యమును వింటున్న మీరు అందరూ కూడా షేర్ చేయబడుతున్న యూట్యూబ్ లింక్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క వాక్య పరిచర్యలో పాలు భాగస్తులై దేవుని దీవెనలు పొందాలని ప్రేమతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం ద్వారా తండ్రి అయిన దేవుడు ఒక చక్కని మర్మమును ఈరోజు మనకి నేర్పించబోతున్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. ఇక్కడ నది వలె సమాధానం అని చెప్తూ ఆమె యొద్దకు అనే మాట మనం చూసాం. ఇక్కడ ఆమె అంటే పై వచనాలు చూస్తే, 10వ వచనం చూస్తే కనుక యెరూషలేమును ప్రేమించు వారలారా అని మాట్లాడుతూ యెరూషలేమును గురించి ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. నది వలె సమాధానం ఆమె యొద్దకు పారచేయుదును. ఎందుకనంటే తండ్రి అయిన దేవుడు ఆ యొక్క పట్టణమును ఒక మాదిరిగా ప్రపంచంలోని మరి ఆయన ఎరిగిన బిడ్డలందరికీ ఒక మాదిరికరమైన పట్టణం ఉంచటము, దానిని ఆశీర్వదించడము, ఆ యొక్క పట్టణం నుండి ఆ దేశంలో నుండి దేవుని యొక్క జనాంగము బయలుదేరి ప్రపంచం అంతా విస్తరించడము, దేవుని యొక్క బిడ్డలు దీవించబడటం మనం చూడగలుగుతున్నాం. అందుకని నది వలె సమాధానం ఆమె యొద్దకు పారచేయుదును అనగా ఆయన నమ్మిన బిడ్డలకు తండ్రి దేవుడు సమాధానమును ఒక నది వెళ్ళి ఒక ప్రమోహాలే విస్తరణని అక్కడ వాగ్దానం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన యొక్క మార్గంలో ఆయన పోలు నడుచుకొనిచున్నారు, ఆయన చెప్పిన యొక్క నియమాలను, నీతిని, యథార్థతలను పోలు నడుచుకొనిచున్నారు, విరిగిన హృదయం కలిగి ఉన్నారు, వారందరికీ కూడా ఆయన ధారాళముగా సమాధానమును ఇస్తానని ఈ వాక్యం ద్వారా మన తండ్రి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. దానికి కొంచెం వివరణగా చూస్తే యెషయా గ్రంథంలోనే 48వ అధ్యాయం 18వ వచనం చూస్తే కనుక, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉన్నను. ఇక్కడ మనం పైన చెప్పుకున్న మాట సమాధానం గురించి ఏం చెప్తున్నాడు? నీవు ఎలాగ మనం ఆ సమాధానమును ఎలా పొందుకోవాలి, ఆ క్షేమమును ఎలా పొందుకోవాలి ఆలోచన చేస్తే కనుక, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని ఎంతో కోరుచున్నాను. మొట్టమొదటిగా మనము చేయవలసిన ఆ యొక్క నీతికరమైన యొక్క ఆలోచన ఏంటంటే ఆయన మాట చొప్పున జీవించడము, ఆయన ఆజ్ఞలను పాటించడము. ఆ ఆజ్ఞలే కదండి మనలను పాపం విడుదల కలిగించేది, మనిషి పాపం చేయకుండా కాపాడే ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, నీతి, ఆ నియమ నిబంధనలు కట్టాలన్నీ కూడా మనమందరం పాటించాలని తండ్రి అయిన దేవుడు కోరుకున్నట్లుగా ఇక్కడ చూడగలుగుతున్నాం. నీవు నా ఆజ్ఞను ఆలకింపు వల్ల ఎంతో కోరుచున్నాను. ఆయన కోరుకున్నట్లుగా మనం ఆ యొక్క ఆజ్ఞలను పాటిస్తే కనుక, ఆ యొక్క ఆజ్ఞను ఆలకిస్తే కనుక, వాటిని మనం పాటిస్తే కనుక మన క్షేమం అంటండి నది వలె ఉంటుందంట, మన నీతి సముద్ర తరంగముల వలె ఉంటుందంట. అనగా ఆ నీతిని ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, ఆ క్షేమం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, అదే కదా మనకు కావాల్సిన సమాధానం, అదే కదా సంతోషం, అదే కదా ఆనందము. కాబట్టి ఎవరైతే సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా ఉన్నారో వారికి కావాల్సిన సమాధానం కావాలంటే వారందరూ కూడా, మనందరం కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుని మాటకు లోబడటమే. దేవుని మాటకు లోబడటమే, నీతిగా న్యాయముగా బ్రతకటమే. కాబట్టి ఈ లోకంలో మరి అలా బ్రతకాలంటే అది చాలా కష్టమే మామూలుగా మనం ఆలోచన చేస్తే కనుక. కాకపోతే ఎప్పుడైతే మనము ఒక గట్టి నిర్ణయం తీసుకున్నామో, ఏది ఏమైనా సరే దేవుని వాక్య మూలముగా ఆ యొక్క నీతిగా బ్రతకాలి, ఆయన ఆజ్ఞల చొప్పున మాత్రమే నేను ఈ రోజు నుంచి బ్రతకాలని ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఆయనకి సమర్పించుకుంటే కనుక ఆ రోజు నుంచి మన జీవితంలో గొప్ప పెను మార్పులు మనం చూడగలము. అలా అనుకుంటే కనుక అది అతి చిన్న విషయంగా మారిపోతుంది. నీతిగా బ్రతకడం అనేది, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం అనేది అతి చిన్న విషయం.
విషయంగా మారిపోతుంది. మన నిర్ణయాన్ని బట్టి ఈ యొక్క దేవుని మాట చొప్పున జీవించకపోవడం అనేది ఆధారపడి ఉంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి మనం దేవుని యొక్క నీతిని బట్టి, ఆయన యొక్క మహిమ విలువ, ఆయన యొక్క ఘనత విలువ, ఆయన చేసిన ఈ సృష్టిని చూసినప్పుడు మనం గ్రహించగలుగుతున్నాం కదండి. కాబట్టి అంత ఘనత గల దేవుడు, అంత జీవము గల దేవుడు, అంత బలిష్ఠుడు, ఆయన్ని కలిగినందుకు మనం గర్వపడుచు మన యొక్క నిర్ణయాలను ఆయన సన్నిధి వైపు ఉంచితే కనుక, ఆయన మాటల వైపు ఉంచితే కనుక, ఆయన యొక్క మాటకు చెవిగితే కనుక ఎంతో గొప్ప ఆ ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. కాబట్టి నది వలె సమాధానం నా మీ వద్దకు పారజేయుదును, నీవు నా ఆజ్ఞను ఆలకింపు వల్ల నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండునగా ఆయన మాటకు లోబడిన వారికి సమాధానములో, శాంతిలో, నెమ్మదిలో కొదువే లేదని ఈ వాక్యం ద్వారా తండ్రి రోజు మనకి నేర్పించారు. కాబట్టి మనం ఆయన మాటకు లోబడదాం, ఆయన ఆజ్ఞల చొప్పున నడుద్దాం, ఆ యొక్క సమాధానమును, సంతోషమును పొందుకుందాం. అటువంటి కృపను, సమాధానము, సంతోషము తండ్రి దేవుడు మనందరికీ ధారాళముగా దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతమున కనంతంటే నీకు వందనాలు. మన సమాధానం పొందుకోవాలంటే నీ ఆజ్ఞల సారము చొప్పున నడవాలని, నీ మాట చొప్పున బ్రతకాలని, నేను వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి ఈరోజు మాకు నేర్పించారు. అటు రీతిగా జీవిస్తూ సమాధానం పొందు కృపను దయచేయమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైతే సమాధానం కుదవయిందో వారికి నిండుగా సమాధానం దయచేసి భద్రపరిచి క్షేమం దయచేయమని, ఆరోగ్యపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.